ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ అగైన్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జునాది భగవద్గీతలో 3 అధ్యాయాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం 4వ అధ్యాయమైన జ్ఞానయోగం మొదలు పెట్టుకోబోతున్నాం. ద సుప్రీం సైన్స్ ఆఫ్ నోయింగ్ గాడ్ అని ఇచ్చారు మనకి గాడ్ టాక్స్ విత్ అర్జునాలో. భగవంతుని తెలుసుకునే ఉన్నతమైన పరమోత్కృష్టమైన శాస్త్రం ఇది జ్ఞానయోగం అని. ఇప్పటి వరకు మనకు అర్జున విషాద యోగం, ఆ తర్వాత సాంఖ్యయోగం, ఆ తర్వాత కర్మయోగం సాధన చేస్తూ అందులో ఆ ప్రతి వాక్యం మనం ఎంతో లోతుల్లోకి అర్థం చేసుకొని దానిని మన జీవితంలోకి అన్వయించుకొని సాధనగా మార్చుకొని, ఎందుకంటే మనకి పరమాత్మతో ఐక్యం అవ్వాలి అన్న ఒక లక్ష్యం ఉంది కాబట్టి కదా. అందరికీ అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే మనం భగవద్గీత పట్టుకున్నాము. అయితే అర్జున విషాద యోగంలో ధ్యాన సాధన చేస్తూ ఉన్న ఒక సాధకుడి యొక్క మానసిక స్థితి, అంటే సాధన చేస్తున్నాము కానీ అనేక సందేహాలు లోపల ఎన్నెన్నో ఆ, మనకి వస్తున్నాయి ఆలోచనలు. నేను చేసేది కరెక్టేనా, నేను ఇలా చేస్తే మళ్ళీ నా వాళ్ళకి నేను దూరం అవుతానేమో, అసలు ఏది కాకుండా పోతానేమో, ఆ ముక్తి సంగతి తర్వాత నాకు ఫ్యామిలీ మెంబర్స్ దూరం అవుతారేమో, నా ఫ్రెండ్స్ దూరం అవుతారేమో, ఒకవేళ నేను ఇలా సాధన చేస్తూ మోక్షాన్ని ప్రాప్తింప చేసుకున్నా దానిని నేను ఎంజాయ్ చేయలేనేమో, ఎందుకంటే వీళ్ళందరూ నాకు దూరం అయిపోతారు, ఇంకా నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అన్న స్థితిలో ఉన్న అర్జునుడు ఇంకా ధనుర్బాణాలు వదిలేసి ఆ రథంలో చతికిలు పడతాడు. అంటే ఏంటంటే నేను ఇంకా సాధన చెయ్యను, నాకు ఇంకా ఎందుకంటే ఇన్ని సందేహాల మధ్యలో సాధన చేయటం కంటే దాన్ని వదిలేసి ఆ ప్రీవియస్ లైఫ్ ఏదో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏంటంటే సాధన చెయ్యాలి అనే ఉంది. మోస్ట్ ఆఫ్ ఇట్ 70% ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని ఉంది, 30% ఏదో వెనక్కి లాగుతోంది. అలా ధనుర్బాణాలు వదిలేసి ఇంకా ఆ తర్వాత సాంఖ్య యోగంలో ఆయనకి ప్రణమిల్లి ఇంకా మీదే భారం, మీరే ఏది చేస్తే ఏది చెప్తే అది చేస్తాను, మీకు శరణాగతి పొందుతున్నాను అని ఆ కంప్లీట్ సరెండరెన్స్ తో ఎప్పుడైతే ఆ లోపల ఒక పరివర్తన, అంటే నాట్ జస్ట్ ధనుర్బాణాలు వదిలేయటం కాదు, నాదంతా కూడా ఇంకా మీదే భారం, ఇంకా నాదంటూ ఏమీ లేదు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, అప్పటి వరకు ఎక్కడా కూడా మాట్లాడని శ్రీకృష్ణ పరమాత్మని పలికిస్తున్నది. ఎప్పుడైతే ఒక సాధకుడు భక్తుడు సంపూర్ణ శరణాగతితో ఇంకా మీదే అంతా భారం అని వదిలేస్తారో, మనం అప్పటి వరకు పట్టుకుని కూర్చుంటాం, నేను చేస్తున్నాను, ఇది నాది, నా డ్రామా ఇదంతా నేనే చేస్తున్నాను అని పట్టుకుని 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 ఇంకా విసిగి వేసారి ఎప్పుడైతే ఆ పట్టు సడలిచ్చి ఇంక ఇదంతా మీదే అని వదిలేస్తామో అప్పుడు వస్తారు పరమాత్మ మనలో ఒక అంతఃస్ఫురణగా. మనలో ఆ అంతఃస్ఫురణే మనకి బాహ్యంగా ఒక గురువు అవసరమై ఉన్నట్లయితే గనక ఆ సాధన మార్గాన్ని చూపటానికి ఆ పరమాత్మే స్వయంగా ఒక గురు రూపంలో వచ్చి మనకి ఆ సాధన మార్గాన్ని అందజేసి, మనలో ఏ సాధన చేస్తే మనం ఆ పరమాత్మకి దగ్గర అవుతామో, మనలో ఉన్న పూర్వజన్మపు వాసనలు కానీ ఆ కర్మలు అన్నీ అన్నీ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళుతూ, అంటే మనసుని నిర్మలం చేసుకునే ఆ సాధన ఏదైతే మనకు అవసరమో అది ఆ పరమాత్మే స్వయంగా అందజేస్తారు. అదే ఇంట్యూషన్ గురించి మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాం. అయితే సాంఖ్యయోగంలో ఆత్మతత్వ జ్ఞానాన్ని ముందు నేర్పిస్తారు పరమాత్మ.
నీకు ఎంత డిప్రెషన్, డీప్ డిప్రెషన్లో ఎటు కానీ స్థితిలో ఉన్న వాళ్ళకి నీకు ఒక స్ట్రాంగ్ టాబ్లెట్ ఇవ్వాలి అన్నట్టు ఆత్మతత్వ జ్ఞానాన్ని, నీలో ఉన్న శక్తిని నీకు తెలియచేస్తాను. నువ్వు అసలు ఈ దేహానివే కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి అని ఆ ఎంతో లోతుల్లోకి ఆత్మతత్వ జ్ఞానాన్ని అందజేసి చివర ఉన్న తర్వాత అర్జునుడు అంతా విని ప్రశ్న అడుగుతాడు. ఇలా అంతా సాధన చేసినట్లయితే అక్కడ సాంఖ్యంలో ఉన్న 47, 48 శ్లోకాలు ఆ ఎప్పుడైతే మనం కర్మణ్యేవాధికారస్తే ఆ తర్వాత యోగ సాధన నువ్వు చేస్తూ తర్వాత 48వ శ్లోకంలో యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఈ 2 శ్లోకాలు చాలు. ఆ 2 ప్రాక్టీస్ చేస్తే ఇంకేం అక్కర్లేదు. 47, 48 శ్లోకాస్ ఇన్ సాంఖ్యయోగం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనను. నీకు యోగం చేయటం మీదే అధికారం ఉంది కానీ ఫలం మీద లేదు. అదే మనకి ఉపదేశ సారంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి కూడా చెప్పేది అదే. ఫస్ట్ శ్లోకం అదే వస్తుంది. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని. అది మీకు యోగ సాధన దాని మీదే అధికారం ఉంది కానీ ఫలం మీద లేదు. కానీ సాధన చెయ్యకుండా ఉండకూడదు, కర్మ చెయ్యకుండా ఉండకూడదు. తర్వాత ఏ సాధన అయితే చేసి మీరు మార్నింగ్ మొదలు పెడతారో ఆ యోగ స్థితిలో ఉండే మీరు డే టైం యాక్టివిటీస్ అంతా ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా, మీరు ఫలంతో అటాచ్మెంట్ లేదు, చేస్తున్నది మీరు అన్న కర్తృత్వ భావన లేకుండా చేసినప్పుడే అదే ఆ స్థితిలోనే మీరు ఉండాలి. యు స్టార్ట్ యువర్ డే విత్ యోగ సాధన. యోగ సాధనతో మార్నింగ్ స్టార్ట్ చేసి ఆ యోగ స్థితిలో ఉండే మిగతా కార్యకలాపాలు అన్నీ కూడా చెయ్యండి అని 47, 48 శ్లోకాల్లో చెప్తారు. ఆ తర్వాత అర్జునుడికి క్వశ్చన్ వస్తుంది, ఇలా చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇలా నిత్య సాధన ఎప్పుడైతే చేస్తూ చేస్తూ ఉండగా ఉన్న వాళ్ళు మనం చూడాలి అంటే వాటి ఎట్లా ఉంటారు, హౌ డు యు నోటీస్ దెమ్, వాళ్ళలో ఏంటి ఆ క్వాలిటీస్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు పరమాత్మ చెప్తారు వాళ్ళు ఆ స్థిత ప్రజ్ఞత గురించి, ఆ ఈక్వానిమిటీ గురించి, ఆ ఎప్పుడు లాభ నష్టాలు కానీ సిద్ధ్య అసిద్ధ్యో అవన్నీ కూడా ఏది వచ్చినా, ఏది మన నుంచి దూరమైనా, ఏది మనకి ఎక్సెస్ గా వచ్చినా సరే ఆ ఇంటెన్స్ ఎక్సైట్మెంట్ లేదు, అట్లానే డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళటం లేదు. మనం ఒక దాని గురించి అబ్బా అని ఓ ఎక్సైట్ అయిపోవటము లేదు, ఒకటి మనకు దూరం అయినప్పుడు దాని నుంచి కృంగిపోవటము లేదు. అట్లా వాళ్ళ క్వాలిటీస్ గురించి చెప్తారు. అన్నిటినీ కూడా సమభావంతో చూస్తారు, సమత్వ స్థితిలోనే ఉంటారు అని చెప్పి తర్వాత ఇంద్రియాల గురించి చాలా ఇంటెన్స్ గా చెప్తారు. సాంఖ్యయోగం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు మనకి, ఇంద్రియాలు చాలా ప్రమాదం. మీకు ఒక్క ఇంద్రియాన్ని గనక మీరు ఒక్క ఆ ఇంద్రియాన్ని మీరు ఇగ్నోర్ చేసినా సరే అది మొత్తం మిమ్మల్ని సముద్రంలో నావని ముంచేసినట్టు ముంచేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక యోగ సాధకుడు, ఎస్పెషల్లీ ఆ బిగినర్ స్టేట్ నుండి అడ్వాన్స్డ్ స్టేట్ కి వెళ్ళే యోగి ఇంద్రియాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ తర్వాత ఎంత ఇంటెన్స్ గా సాంఖ్యయోగం అయిన తర్వాత అప్పుడు కర్మయోగాన్ని చెప్తారనమాట. మనం చేసే నిత్య కర్మలు అంటే భగవదార్పణగా ఎలా ఉండాలి, అసలు మన చెయ్యవలసిన ఉన్నతమైన కర్మ ఏమిటి అంటే మనం లోపల జరిగే అంతర్ముఖంగా జరిగే ప్రాణాయామ సాధన అన్నింటిలోకి ఎంతో ఉన్నతమైనది. దట్ ఈస్ ద సుప్రీం కర్మ. మనం చేసే డ్యూటీ ఏంటి అంటే, చెయ్యవలసింది తప్పకుండా ఏమిటి అంటే అంతర్ముఖంగా జరిగే ప్రాణాయామ సాధన. ఆ సాధన చేసిన తర్వాత మన డైలీ డ్యూటీస్ కూడా అన్నీ కూడా భగవదార్పణగా చేయాలి. ఆ చేస్తూ ఉన్న క్రమంలో మనకి ఆ లోపల ఏదైతే ఆ మనం తెచ్చుకున్నామో పూర్వజన్మ వాసనలు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మ చేయవలసిందే. ఆ కర్మ ఎలా ఏ స్థితిలో ఉండి చేయాలో చెప్పి దాని ద్వారానే మీ మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సుతోనే మీరు భగవంతునికి దగ్గర అవుతారు. అదే చేసే కర్మలు కూడా పుణ్యకర్మలు చేసినప్పుడు మనకు భగవంతునికి దగ్గర అవుతాము. పాపకర్మలు ఏదైతే చేస్తున్నామో అవి మా భగవంతునికి దూరం చేస్తున్నాయి. అదే ద ఫ్రీ చాయిస్ అన్నమాట. మనం ఈ క్షణంలో ఈ ప్రస్తుత క్షణంలో ఉండి ఏ చాయిస్ తీసుకుంటున్నాము, మనం చేసే కర్మ భగవంతునికి దగ్గర చేస్తోందా దూరం చేస్తోందా, మనం చేసే ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ ఆలోచనలన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి అంటే భగవంతునికి దూరంగా వెళ్తున్నాం. అది మన
ఇంటి కుటుంబ సభ్యులతో అయి ఉండొచ్చు, బయట వాళ్ళ వ్యక్తులతో అయి ఉండొచ్చు. ఎటువంటి ఆలోచన చేసినా మనోవాక్కాయ కర్మలు, మనస్సుతో చేసే ఆలోచనలు, మన మాట ద్వారా వచ్చే ఈ వాక్కులు, మన ఈ కర్మేంద్రియాలతో చేసే కర్మలు, యాక్షన్స్ ఏదైనా సరే, వీటిలో ఎక్కడైనా సరే దుర్మార్గం ఉందా, దోషపూరితంగా ఉన్నాయా, కల్మషంతో కూడుకుని ఉన్నాయా, లేదా నిష్కల్మషంగా నిర్మలంగా ఉన్నాయా మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే చర్యలన్నీ కూడా ఎప్పుడు కూడా నిత్యం గమనించుకుంటూ, ప్రతిదీ ఒక ఆలోచన వచ్చింది అంటే అది భగవంతునికి దగ్గరే చేస్తోందా, నాకు దూరం చేస్తోందా. నేను మా ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటున్నాను, మా అత్తగారిని తిడుతున్నాను అంటే నువ్వు భగవంతుడికి దూరం అవుతున్నావు. నీవు మాట్లాడే మాటలు సరిగ్గా లేవు, అందరినీ దూషిస్తూ జడ్జ్మెంట్ చేస్తూ ఎప్పుడు నిత్యం కంప్లైంట్ చేస్తున్నావో భగవంతుడికి దూరం అవుతున్నావు. నువ్వు చేసే చర్యలు ధర్మ మార్గంలో ఉన్నాయా, ఒకళ్ళని మోసం చేసేటట్లు నీకు నువ్వే సుఖపడాలి అన్న ఒక స్వార్థ బుద్ధితో చేస్తున్నావో భగవంతుడికి నువ్వు దూరం అవుతున్నావు. ఇప్పటికి నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ జన్మలో నువ్వు ఏదైనా సుఖభోగాలు అనుభవించవచ్చు, కానీ సోల్ పరంగా, ఆత్మ పరంగా నువ్వు భగవంతుడికి ఇంకా అవే వెళ్ళిపోతున్నావు, దూరం అయిపోతున్నావు. అవన్నీ గమనించుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో మనకి చెప్తూ మళ్ళీ మనకి అర్జునుడు క్వశ్చన్ వేస్తాడు. అయితే నేను గుడ్ బాయ్ లాగా అంత సాధన చేస్తున్నాను, కానీ ఏదో ఒక శక్తి నన్ను వెనక్కి లాగుతోంది, ఏదో నన్ను ప్రేరేపిస్తోంది పాపకార్యం చేయటానికి. అంటే మెడిటేషన్లో కూర్చున్న వాళ్ళకి ఆ నన్ను బయటికి వచ్చేయమని, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, ఏదో శక్తి నన్ను బయటికి లాగేస్తుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ కపుల్ ఆఫ్ అవర్స్ ఇన్ మెడిటేషన్. అంటే అక్కడ మనకి హ్యాబిట్స్ గురించి కానీ, మనకి పూర్వజన్మ వాసనల గురించి కానీ, ఈ జన్మలో చేసుకున్న అలవాట్ల గురించి కానీ పరమహంస యోగానంద గారు ఎంతో లోతుల్లో చేసి, మనం చేసే అలవాట్లు మనం ప్రభావితం చేస్తాయి అని, దానికి శ్రీకృష్ణ పరమాత్మ క్రోధ ఏష కామ ఏష రజోగుణ సముద్భవ, రజోగుణం నుండి, అంటే ఈ రజోగుణం మనం తెచ్చుకున్నాము, అందులో నుంచి ఉద్భవించినవే పరమ నీచ నికృష్టమైన గుణాలు నీలో ఉన్న కామ క్రోధాలు. అవి ఉద్భవించింది ఎక్కడి నుండి అంటే నీలో ఉన్న రజోగుణం నుండి వచ్చినాయి. అవే నీకు శత్రువులు, ప్రథమమైన శత్రువులు. వాటి నుండి నువ్వు బయటికి రావాలి. బయటికి రావాలి అంటే ఊరికే అయిపోతుందా అంటే నీకు ఒక సాధన కావాలి. అది మనం నిత్యం గమనించుకుంటూ ఉండాలి. ఆ కోరికలు 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 పుట్టలు 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 అట్లా కోరికలు వస్తూనే ఉంటాయి. అవి నిన్ను నాశనం చేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అది కోరిక తీరకపోతే మళ్ళీ నీకు క్రోధం వచ్చేస్తుంది, కోపం వస్తుంది, కోపం నుండి క్రోధం వచ్చేస్తుంది, మళ్ళీ నీ బిహేవియర్ మారిపోతుంది, అసలు నీ పర్సనాలిటీ చేంజ్ వచ్చేస్తుంది. అందుకని ఆ కోరిక ఎక్కడి నుండి ఉత్పన్నం అవుతోంది, ఆ మూలంలోకి వెళ్ళి విచారించి అందులో నుండి బయటికి రా. అదర్వైజ్ నీ లైఫ్ని అది సర్వనాశనం చేసేస్తుంది అని చెప్పి, ఆ తర్వాత మనకి ఆ ఈ ఈ ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే కూడా వీటన్నింటినీ మార్గదర్శనం చూపించి, ఏదైతే ఎక్కడి నుండి అయితే వచ్చినాయో అవన్నీ కూడా ఆ పరబ్రహ్మము, అన్నింటికంటే ఉన్నతమైనది ఆ పరబ్రహ్మము, అక్కడ లయం అవ్వాలి మనం. అదర్వైజ్ మనకి ఈ బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు కలిసి ఈ కోరికకు ఒక కోటలాగా చేసి వాటిని కాపాడతాయి. అంటే వాటికంటే మించిన మనం ఆ పరమాత్మతో ఐక్యం అవ్వాలి అని చెప్పి మనం కర్మయోగాన్ని ముగించుకున్నాము. మరి ఇంకా జ్ఞానయోగం అంటే దేని గురించిన జ్ఞానం? మనం అందరం కూడా ఇప్పుడు నిష్కామ కర్మయోగులు అయిపోయాం కదా. అవును కదా. నిష్కామ కర్మ యోగము, ఇది మనం కర్మయోగంలో తెలుసుకున్న ఒక పెద్దది, ద సుప్రీం యోగ సాధన రహస్యం మనకి పరమాత్మ చెప్పారనమాట. మీరు ఎప్పుడైతే నిష్కామ కర్మ యోగము చేస్తారో, ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, అంటే నేను చేస్తున్నాను అన్న భావన వద్దు, ఆ చేసే కర్మ ఎలా ఉండాలి, నిష్కామ కర్మ, ఫలాపేక్ష లేదు. ఇది చేస్తే మనకు ఆ సీక్రెట్ చెప్పేశారు, మీరు నాతోనే ఉన్నట్టే. ఎందుకంటే ఆ నేను ప్రతి పనిలోనూ ఆ పనిగా నేను ఉన్నాను, ప్రతి కర్మలో కర్మగా నేను ఉన్నాను, ప్రతి క్రియలో క్రియగా నేను ఉన్నాను అని పరమాత్మ 22వ శ్లోకంలో చెప్తారు. అయితే మరి నిష్కామ, కామం ఎక్కడి నుండి వస్తుంది? మనస్సులో నుండి వస్తుంది. సరే, కోరిక లేకుండా చేస్తాను, కర్తృత్వ భావన లేకుండా చేస్తాను. కర్మ, కర్మ దేనితో చేస్తాము అంటే మనం ఈ
అంటే డైలీ యాక్టివిటీస్ చేసేదంతా కూడా మన కర్మేంద్రియాలతో చేస్తాం. అంటే మనసుతో ఆలోచనలు చేస్తాము. ఇవన్నీ కూడా కర్మ కిందే వస్తుంది. మనకి తెలియకుండా లోపల జరిగే శ్వాస ఇవన్నీ కూడా కర్మే. కానీ మనం మెయిన్‌గా డైలీ యాక్టివిటీస్ జాగృత అవస్థలో చేసేది ఏంటి అంటే కర్మేంద్రియాలతో కర్మలు చేస్తాం. అంటే మనస్సుతో ఎటువంటి కోరికలు ఉండకూడదు. మనస్సు ఏ స్థితిలో ఉండాలంటే కోరికలు లేని నిష్కామ కర్మయోగ. కర్మ ఎవరితో చేస్తామంటే బాడీతో చేస్తాము కర్మ. సో నిష్కామ కర్మ యోగము. మనస్సు బాడీ రెండిట్లో యోగం. మార్నింగ్ బాడీ మైండ్ అండ్ బాడీ కాంప్లెక్స్ ఒకలాగా ఉండాలి. ఈ రెండు కలిసి మనం చేసే కర్మలు అంటే మనసు ఎక్కడో మలేషియాలో పెట్టుకుని బాడీ ఇక్కడ మనం ఏదో పనులు చేయకూడదు, ఇక్కడ వంట చేయకూడదు. మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మనం ఏదో పని చేస్తూ ఉంటాము అంటే ఆ డిస్కనెక్ట్ రాకూడదు. నిష్కామ కర్మయోగము. నేను చెయ్యట్లేదు, చేసేదంతా నా ద్వారా పరమాత్మ చేపిస్తున్నారు. నేను చేసే పని మీదే మాత్రమే ఉంది. నా మనసంతా దాని మీదే లయం చేయబడి ఉంది. నా బాడీతో లయం అయిపోయింది. ఇంకా నాకు ఆ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. ఏది చేసినా సరే చేసేది నేను కాదు కాబట్టి ఆ రిజల్ట్ కూడా ఆయనదే. అది తప్పు చేసినా అది మంచిగా వచ్చినా సరే రిజల్ట్ ఆయనదే. మంచిది నేను తీసుకుంటాను, తప్పు ఆయనకి ఇస్తానంటే కుదరదు. లేదా ఆ, మంచిదే ఆయనకి ఇస్తాను, తప్పు నేను ఉంచుకుంటానంటే కుదరదు. అన్నీ ఆయనయే. ఆయనకే ఇచ్చేద్దాం. మనకి ఎందుకు మధ్యలో ఆ అదే ఆ నిష్కామ కర్మయోగం మనం చక్కగా ప్రాక్టీస్ చేశాము ఈ గ్యాప్లో అనుకుంటున్నాను. అయితే ఇలా నిష్కామ కర్మ యోగము చేయగా మనలో ఏదన్నా జ్ఞానం లోపల నుండి ఒక సహజావబోధగా ఉత్పన్నమవుతుందా? లేకపోతే జ్ఞానం అనేది ఏదన్నా సెపరేట్‌గా ఉందా? ఇది శరీరానికి సంబంధించిన జ్ఞానమా? మనసుకు సంబంధించిన జ్ఞానమా? లేకపోతే వీటన్నింటిని సృష్టించిన పరమాత్మకు సంబంధించిన సృష్టి రహస్యాలేమన్నా ఉన్నాయా? మరి మనం ఈ భగవద్గీత స్కూల్ ఆఫ్ విజ్డమ్ లో నెక్స్ట్ తరగతిలోకి వెళ్తున్నాము. మూడు మూడు తరగతులు పూర్తి చేసుకుని అంటే మన చేతనా స్థితిలో కొంచెం ముందుకు వెళ్తున్నాము. మన సోల్ ఎవల్యూషన్ లో కొంచెం ముందుకు వెళ్తున్నాము. అదే జ్ఞానయోగం. ఏ జ్ఞానం గురించి ఇక్కడ పరమాత్మ మనకి బోధించబోతున్నారో చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మాట విని అర్థం చేసుకొని మన లోపల దానిని అబ్జార్బ్ చేసుకుందాం. ప్రతి అణువులోనూ అది అబ్జార్బ్ అవ్వాలి. ఆ జ్ఞానం ఏమిటి అనేది ఆ సాధనతో పాటు మనం మార్నింగ్ చేసే సాధనతో పాటు ఈ జ్ఞానం తోడైతే మనం ఎలా మనని మనం ప్రకటించుకుంటాము అంటే హౌ డు వి ప్రొజెక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద డైలీ లైఫ్ అంటే మన నిత్య జీవితంలో మనను మనం ఎలా ప్రకటించుకుంటాం, ప్రశాంతంగా ఉంటామా? ఆ జ్ఞానం ఉన్నప్పుడు మరి ప్రశాంతంగానే ఉండాలి. మరి చూద్దాం ఎంతవరకు మనం దాన్ని ఆ మన లోపల ఇమిడించుకుంటాము అంటే సిమ్యులేట్ చేసుకుంటామో, దాన్ని ఎంత మనం జీర్ణించుకుంటామో దాన్ని బట్టే ఉంటుంది. అంటే మన ఫ్రీ చాయిస్ బట్టే ఉంటుంది అది. పర్లేదు ఇదేదో ఏదో చెప్తున్నారు, ఏదో వింటున్నాము, అది అదే నేను నేనే అనుకుంటే ఎప్పటికీ మనలో ఆ ప్రోగ్రెస్ అనేది రాదు. ఏం చెప్తున్నారు అర్థం చేసుకుని మన జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు మాత్రమే మనం ఆత్మపరంగా ముందు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తాము. సరే, నా ఉపోద్ఘాతం అయిపోయింది. నెక్స్ట్ జ్ఞానయోగం మొదలు పెట్టుకుందాము మనం. మొదటి రెండు శ్లోకాలకు కలిపి ఆ, మనకి అందించారు. దాని లోతుల్లో గూఢార్థం ఏమిటి అనేది చాలా లోతుల్లోకి ఇచ్చారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పరమహంస యోగానంద గారు ఇచ్చిన ఈ గాడ్ టాక్స్ విత్ అర్జునాలో ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ శ్లోక వేరే ఎక్కడ కూడా మనకి దొరకదు. నేను అది చాలా క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను ఎన్నో రిఫర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా గాడ్ టాక్స్ విత్ అర్జునాలో ఇచ్చిన ఆ ఇంటర్ప్రిటేషన్ మనకి ఎక్కడా దొరకదు. సో అట్లీస్ట్ ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నామని మాత్రమే నేను చెప్తాను. ఇదే దిస్ ఈజ్ ఇట్ అని నేను చెప్పను. నేను చెప్పేది ఏదైనా సరే నాకు అర్థమైనంత మేరకు, నేను తెలుసుకున్నంత మేరకు పరమహంస యోగానంద గారికే అర్పిస్తూ అయ్యా మీరే చెప్పిస్తున్నారు అన్ని భావన చేస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్ అస్ వెల్కమ్ సాయి మేడం. ఈ రెండు శ్లోకాలు మనం పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఇది నేను స్లైడ్స్ షేర్ చేస్తూ మీతో మాట్లాడతాను సో దట్ అది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెట్ అస్ వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యూ సాయి మేడం. ఓం
श्रीपरमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। ज्ञानयोगः। श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. థ్యాంక్ యూ మేడం. మనం జ్ఞానయోగము అయితే ఈ జ్ఞానయోగం మనకి పరమహంస యోగానంద గారు 7 భాగాలుగా విభజించి ఇవ్వటం జరిగింది. ఇందులో ఇప్పుడు ఈ రోజు మనం మొదటి 4 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని 2 వీడియోల ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. పార్ట్ 1 ద హిస్టారికల్ బేసిస్ అండ్ ఎసోటెరిక్ ఎసెన్స్ ఆఫ్ యోగా, అంటే యోగం యొక్క చారిత్రక ఆధారము మరియు గూఢార్థ సారము అనేది మొదటి 4 శ్లోకాల్లో మనకి అందజేయడం జరిగింది. అయితే ఇది మేడం దీన్ని మనకి చక్కగా రాగయుక్తంగా పాడి వినిపించారు కదా, ఇమం వివస్వతే యోగం అనేది. ఇందులో దానికి డైరెక్ట్ మీనింగ్ ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నారనమాట. భగవాను వాచ, ఆయన ఇలా అంటున్నారు. ఇక్కడ యోగిరాజులు చెప్పేది కూడా ఒకేలాగా ఉన్నప్పుడు నేను ఇంకా యోగిరాజులు చెప్పారు అని విడిగా నేను చెప్పటం జరగట్లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ లాహిరి మహాశైలు వారు భగవాను వాచ అన్న దగ్గర కూటస్థుడి చేత అనుభవించబడుతోంది అన్న ఒక మాట వాడారు. ఇది మనకి అంతకు ముందు కూడా తెలుసుకున్నాము. భగవానుడు అంటే ఎవరో కాదు, మనలో ఉన్న కూటస్థ చైతన్యము, కూటస్థుడు ద్వారా ఇది అనుభవించబడుతోంది. అయితే ఏమంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుల వారు అంటే, అక్షయమైన ఈ యోగాన్ని, అంటే క్షయము కానిది, ఎప్పటికీ నాశనం కానటువంటి ఈ యోగాన్ని వివస్వతునకు నేను అందజేశాను. వివస్వతుని నుండి మనువుకి, మనువు నుండి ఇక్ష్వాకునికి. ఇక్ష్వాకుడు ఎవరంటే సూర్యవంశ స్థాపకుడు అన్నమాట. ఇక్ష్వాకుడు ఆయనకు అందించబడటం జరిగింది. ఈ విధంగా ఈ యోగాన్ని మళ్ళీ నెక్స్ట్ శ్లోకాకి, 2వ శ్లోకాకి వచ్చేస్తే రాజర్షులు అని వస్తుంది. అక్కడ రాజర్షయో విదుహు అని ఉంది కదా. ఈ యోగాన్ని రాజర్షులు వంశ పారంపర్యంగా ఆ వంశ పరంపర ద్వారా తెలుసుకున్నారు. కానీ ఓ శత్రు సంహారక అర్జున, ఇక్కడ పరంతప ఉంది కదా, సెకండ్ లైన్ లో మహతా యోగో నష్ట పరంతప అని. పరంతప అంటే పరం అంటే ఆ శత్రువులని తప్పింప చెయ్యుగా వాడా. ఎవరు మనకి శత్రువులు అంటే, ఇంతకు ముందు శ్లోకాలు మనకి పరమాత్మ చెప్పినట్లు కామక్రోధాలే మనకు ఉన్న పరమోత్కృష్టమైన నికృష్టమైన శత్రువులు. ఎవరు అంటే వారిని తప్పింపజేయగలవాడా ఓ అర్జున. అంటే మన అందరికీ కూడా అది సంబోధిస్తుంది. మనలో కూడా ఉన్న ఈ కామ క్రోధాలను మనం జయించాలి అని ఇండైరెక్ట్ గా మనకి పరమాత్మ మళ్ళీ సూచన ఇస్తున్నారనమాట. ఎప్పుడైతే ఆ పదాలు వాడతారో ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనందరిలోనూ. కామక్రోధాలు ఏదన్నా ఉంటే చూసుకోవాలి మరి. అయితే ఓ శత్రు సంహారక, ఇక్కడ పరంతప అంటే అది. ఓ శత్రు సంహారక అర్జున, కాలక్రమేణా ఈ యోగం భూమిపై కనుమరుగైపోయింది. సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. అట్లా కనుమరుగైపోయింది ఇది నేను అందించిన యోగము అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఇది
ఈ పిక్చర్ నేను మా గురువు గారైన స్వామి శ్రీ అంతర్ముఖానంద స్వామి వారి గురువు గారైన రామానందుల వారు అందించిన భగవద్గీతలో నుండి తీసి మీకు షేర్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మీరు ఆ, ఈ శ్లోకాలు మీ దగ్గర ఉన్న పుస్తకంలో మ్, దయచేసి సర్కిల్ చేసుకోండి. ఏంటంటే ఫస్ట్ శ్లోకంలో వివస్వతుడు, వివస్వత, ఇమం వివస్వతే అనేది ఒక సర్కిల్ చేసుకోండి. తర్వాత ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే అని రెండవ లైన్లో వచ్చింది కదా. వివస్వతుడు మనవే, వివస్వాన్ మనవే, ఆ మనువు అని రాసుకొని దాన్ని సర్కిల్ చేసుకోండి. తర్వాత మనురిక్ష్వాకవే, ఇక్ష్వాకుడు అని వచ్చింది కదా అక్కడ, ఆ ఇక్ష్వాకుడు అని సర్కిల్ చేసుకోండి. అట్లాగే సెకండ్ శ్లోకంలో రాజర్షయో విదుహు అని ఉంది కదా, ఆ రాజర్షులు, ఆ రాజర్షుని అన్న మాట సర్కిల్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ స్లైడ్ లో ఏదైతే షేర్ చేయబడుతోందో అది మీకు ఫాలో అవ్వగలుగుతారు. ఇక్కడ ఏం జరుగుతోందంటే దీనిని ఆ, యుగాల పరంగా వివరించారు. అలాగే మన లోపల జరిగే చేంజెస్ అంటే మా ఈ యుగాలతో అనుసంధానించి మనలో ప్రాణశక్తి ఎలా అయితే అధోగతి పాలవుతుందో దానికి సంబంధించి మనలో ఈ మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇవన్నీ ఇంద్రియాలు ఎట్లా వస్తున్నాయి, అలాగే మన కారణదేహం కానీ సూక్ష్మ శరీరము, ఈ ఆ, ఈ ఫిజికల్ బాడీ, ఈ ఉమ్, ఈ ఈ దేహము, ఇవన్నీ కూడా మనకి మూడు శరీరాలు ఉన్నాయి కదా, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, ఈ భౌతిక శరీరం, ఈ మూడిటిని ఇట్లా మనకి చెప్పారనమాట. ఈ వివస్వతుడు, మనువు, ఇక్ష్వాకు, రాజర్షులు. సో దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి పురాణాలలో ఇచ్చినది, ఇక్కడ ఇచ్చిన దానికి కొంచెం తేడా ఏంటంటే ఇది మా ఈ పిక్చర్ ఎస్పెషల్లీ మా మనకి స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి మహారాజ్ అందజేసిన ద హోలీ సైన్స్ లో కూడా ఇలాగే అందజేయటం జరిగిందనమాట. అంటే పురాణాలలో లక్షల సంవత్సరాలు ఇస్తారు యుగాలు అన్నప్పుడు, కానీ అవన్నీ కూడా దేవతా సంవత్సరాలుగా పరిగణించబడతాయి. మనకి భూమి సంవత్సరాలలోకి దానిని గనక మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకి యుక్తేశ్వరగిరి గారు ఇచ్చినది ఇలా అన్నమాట వివరణ. ఏంటి అంటే మనకి ఆ భూమి చుట్టూత సో మనకి చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, అట్లాగే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ సూర్యుడు ఏమిటంటే ద సెంట్రల్ స్టార్, ధ్రువ నక్షత్రం చుట్టూతా కూడా ఆ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఈ సూర్యుడు ఎప్పుడైతే ఆ ధ్రువ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో అది కృతయుగము లేదా సత్యయుగము అని చెప్పుకుంటున్నాం. ఈ యుగములో మనం 48 సంవత్సరాలు ఉంటుంది. ఆ కృతయుగం లేదా సత్యయుగం తర్వాత త్రేతాయుగము, ఆ త్రేతాయుగం 3600 సంవత్సరాలు, తర్వాత ఇక్ష్వాకు అంటే ద్వాపర యుగం 2400 సంవత్సరాలు, కలియుగం 1200 సంవత్సరాలు. ఇట్లా ఎప్పుడైతే ఆ యుగం అంటే మనం దూరం అవుతూ వస్తున్నామో సత్యయుగం నుండి కలియుగానికి వస్తున్నాం. ఇది అవరోహణ క్రమం అన్నమాట. మనకి ఇట్లా కిందకి వెళ్ళిపోతున్నాం. ఈ ఇక్కడ ఈ ధ్రువ నక్షత్రం దగ్గర ఉన్నప్పుడు ఉన్న మన చేతనా స్థితి అంటే మన కాన్షియస్, మన చైతన్యము అది కిందకి పడిపోతూ ధ్రువ నక్షత్రానికి దూరంగా వెళ్తున్నప్పుడు ఉన్న మన చైతన్య స్థితిలో తేడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి మనకి ఈ సూర్యుడు ఎప్పుడైతే ధ్రువ నక్షత్రానికి దగ్గర అవుతున్నాడో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి యుగాలు. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగం, మళ్ళీ కృతాయుగం లేదా సత్యయుగం అనేది వస్తోంది. మనకి యుక్తేశ్వరగిరి గారు అందజేసిన హోలీ సైన్స్ లో ఇచ్చిన దాని ప్రకారం ఇయర్ 1700, 1700తో మనకి కలియుగం అనేది అంతమైపోయింది. మనం కలియుగం దాటేసాం ఆల్రెడీ. దాటేసి కూడా 375 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ మనకి 300, అంతే కదా, 375 సంవత్సరాలు అయిపోయింది. అంటే మనం ఈ అసెండింగ్ ద్వాపర యుగంలో ఇక్కడ ఉన్నాం మనం. ఈ
ఆరోహణ క్రమంలో ఉన్న ద్వాపర యుగంలో ఇక్కడ ఉన్నాము అని మనకి పరమహంస యోగానంద గారు ఇక్కడ ఈ బుక్ లో మనకి అందజేశారు. సేమ్ థింగ్ హోలీ సైన్స్ లో కూడా అదే చెప్తారు. అయితే మనకి ఇక్కడ తీసుకోవాల్సింది ఏమిటి? ఈ ధ్రువ నక్షత్రం దగ్గర ఉన్నప్పుడు ఈ తేజస్సు మనకి ఎప్పుడైతే ఈ సూర్యుడు ఈ ధ్రువ నక్షత్రానికి దగ్గర ఉంటారో సత్యయుగము అంటున్నాం. ఇది ద క్లోజెస్ట్ వన్. సత్యయుగము అంటే ఏంటంటే చాలా వరకు ఆ యుగంలో ఉన్న మనుషులు చైతన్యంతోనే ఉంటారు. అంటే పరమాత్మతోనే అనుసంధానం అయిపోయి ఉంటారు అనమాట. ఎక్కువగా వారు ధ్యాన సాధన చేసుకోవటం అంతా కూడా పరమాత్మ చేతిలో ఒక సాధనంగానే ఉంటారు. వాళ్ళంటూ ఏమీ లేదు. మొత్తం ఇదే అంతా ధర్మ మార్గంలో ఉండటం కానీ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఉండటం, ఎక్కువ యుద్ధాలు జరగటం అట్లాంటివి ఏమీ ఉండవు. అంటే దే ఆర్ లైక్ ప్యూర్ కాన్షియస్నెస్, ఇంకా వెరీ క్లోజ్ టు ప్యూర్ కాన్షియస్నెస్ అన్నమాట వీళ్ళు. సత్యయుగం అంటే అంత ఆ ధర్మపరాయణత్వం కానీ ఎక్కువగా ధ్యాన సాధన చేసుకోవటం కానీ అదంతా కూడా సత్యయుగానికి చెందినది. ఆ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు ధ్రువ నక్షత్రం నుండి ఇంకొంచెం కిందకు వచ్చి అంటే 48 సంవత్సరాలు దాటిన తర్వాత కిందకు పడుతున్నారో అది త్రేతాయుగం అంటున్నాం. త్రేతాయుగంలో ఏమిటి అంటే దీనిని మనం మెంటల్ ఏజ్ అంటాం. మెంటల్ ఏజ్ అంటే ఇది మానసికంగా వీడు సంకల్ప శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ సత్యయుగంలో మనం 90% అందరూ కూడా మంచి ధర్మాత్ములు, అంటే 10% ఎక్కడో అటు ఇటుగా ఉంటారు. ప్రతి యుగంలో కూడా అంత కాంబినేషన్ ఉంటుంది. ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు అధర్మ మార్గంలో ఉండేవాళ్ళు కాంబినేషన్ ఉంటుంది. కానీ సత్యయుగంలో పర్సెంటేజ్ 90% అందరూ కూడా ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, సాధన చేస్తూ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు. అయితే కిందకి ఎప్పుడైతే దిగామో త్రేతాయుగం వచ్చేపాటికి ఆ పర్సంటేజ్ మారుతుంది అనమాట. ఒక 75% మంచిగా ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు కానీ సాధన మార్గంలో ఆధ్యాత్మికంగా ముందు ఉన్నవాళ్ళు. వీళ్ళ మా స్థితి ఏమిటి అంటే మెంటల్ ఏజ్ అని ఎందుకు అన్నారు అంటే వీళ్ళు వాళ్ళ మెంటల్ పవర్తో అంటే మానసిక శక్తితో సంకల్ప బలంతో వారికి ఉన్న లోపల ప్రాణశక్తి అంతా ఒక చోట కేంద్రీకరించుకొని దాని ద్వారా వాళ్ళకి కావలసింది వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోగలరు అనమాట. దానిని వాళ్ళు ఆ ఆ బాహ్య రూపం దాల్చుకోగలరు. అంటే వాళ్ళు అనుకున్నది ఏదనుకుంటే అది త్రిశంకు స్వర్గం కావాలి అంటే సృష్టించుకోగలరు. అట్లా వాళ్ళకున్న ఆ తపోశక్తి కానీ ఆ మానసిక సంకల్ప బలం కానీ ఎక్కువగా ఉంటుంది ఈ త్రేతాయుగంలో. దీన్ని మెంటల్ ఏజ్ అంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ ఆ మానసిక శక్తి మీద ఎక్కువ నమ్మకం అన్నమాట. ఆ తర్వాత ఇంకొంచెం కిందకు వస్తే అలా 3600 సంవత్సరాలు గడిపిన తర్వాత నెక్స్ట్ యుగానికి వస్తే అది ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో 2400 సంవత్సరాలు గడుపుతాం. ఈ ద్వాపర యుగానికి వచ్చేపాటికి దీన్ని ఏమంటారు అంటే ఇది అటామిక్ ఏజ్ అంటారు. అటామిక్ ఏజ్ అంటే ఏంటంటే ఇది పూర్తిగా ఎనర్జీ పరంగా వాళ్ళకున్న ఆ శక్తినే నమ్ముతారనమాట. నా శక్తితో ఎనర్జీ టు మ్యాటర్, నా శక్తితో నేను ఎటువంటి పదార్థాన్నైనా నేను సృష్టించుకోగలను. ఇక్కడే మనకి ఎక్కువ ఈ ఆవిష్కరణలన్నీ జరిగినాయి అనమాట. ఎలక్ట్రిసిటీ కానీ యాటమ్ బాంబ్స్ కానీ మన ఏదైతే ఈ ఎవల్యూషన్ మనకి భూమి మీద మన చదువు ఈ డిస్కవరీస్ అన్ని ఏదైతే ఉన్నాయో మనం స్పేస్ గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ అంతరిక్షం గురించి తెలుసుకున్నాము, మనం ఎలక్ట్రిసిటీని కనిపెట్టాము, ఇవన్నీ ఏదైతే మనకి ఆ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఇవన్నీ జరిగినాయో ఇవన్నీ కూడా అదేంటంటే ద్వాపర యుగం. అంటే ఎనర్జీ నుండి నేను పదార్థాన్ని సృష్టించుకోగలను. ఎనర్జీ టు మ్యాటర్ అన్న కాన్సెప్ట్ ఉన్నది ఏంటి అంటే ద్వాపర యుగం. అందుకనే దాన్ని అటామిక్ ఏజ్ అంటారు. ఆ తర్వాత వచ్చేసింది ఏంటి అంటే కలియుగం. ఇక్కడ అంతా ఏమిటి అంటే దీనిని మెటీరియల్ ఏజ్ అంటారు. అంటే ఇంకా పూర్తిగా భౌతికంగా ఉన్నదన్నమాట. ఈ భౌతిక పదార్థమే ఇంపార్టెంట్, దీనికోసమే నేను ఉన్నాను, నాది నేను అన్న కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది ఈ కలియుగము. ఇదంతా కూడా భౌతికంగా ఇంద్రియాలతో వెళ్ళే యుగము అన్నమాట. అంటే కలియుగంలో ధర్మం ఉండదా అంటే ఒక 10% ఉంటుంది, రివర్స్ అవుతుంది. సత్యయుగంలో 90% ఉన్న ధర్మం కలియుగంకి వచ్చేపాటికి ఒక 10% ధర్మం ఉంటుంది, 90% అంతా కూడా అధర్మంగానే కనిపిస్తుంది. ఇది మనం యుగాల గురించి తెలుసుకునేది. మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. అందుకే యుగము అంటే రెండు అన్నది యోగ పరంగా మనం తీసుకోవాల్సిన అర్థం ఏమిటి అంటే
యుగము అంటే రెండు. అంటే ఏదైతే ఇప్పుడు ఈ అవరోహణ క్రమం జరిగిందో మళ్ళీ ఆరోహణ క్రమం జరుగుతుంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు లాగానే మనం బయటికి గాలి వదులుతున్నాం, మళ్ళీ పైకి లోపలికి తీసుకుంటున్నాం. అలాగే మన యుగాలు ఇట్లా కిందకి పడిపోతున్నాము, మళ్ళీ మళ్ళీ ధ్రువ నక్షత్రానికి సూర్యుడి దగ్గర అవుతోంది. ఈ దగ్గర అయ్యే క్రమంలోనే మనం ఇక్కడ ఉన్నాం, ఈ ద్వాపర యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. అది కూడా స్టార్ట్ అయ్యి 375 సంవత్సరాలు అయిపోయింది. ఈ అసెండింగ్ అంటే ఆరోహణ క్రమంలో ఉన్న ద్వాపర యుగంలో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. అంటే ఇక్కడ అన్ని కూడా మనకి సివిలైజేషన్ మనకి తొందరగా ఈ ఆ, మన ఈ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది 5G నెట్వర్క్ అని, ఈ మనకి సైంటిఫిక్ పరంగా సైన్స్ పరంగా ఎంతో ముందుకు వెళ్తున్నాం. ఇదంతా ఏంటంటే ద్వాపర యుగంలో వచ్చే చేంజెస్ అన్నమాట. అయితే ఇది ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఏం చెప్పారు? ఇప్పుడు మన ధ్రువ నక్షత్రము అని ఏదైతే అనుకున్నామో మన లోపలికి వచ్చేద్దాం. ఇదంతా కూడా సృష్టిలో జరుగుతోంది, యుగాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే, ఫైన్. అయితే మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ద డివైన్ కాస్మిక్ కాన్షియస్నెస్, అంటే శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో, ఆ విశ్వ చైతన్యం ఏదైతే ఉందో అది మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధ్రువ నక్షత్రం అనుకుందాం. ఈ ధ్రువ నక్షత్రం ఈజ్ 100% ప్యూర్ కాన్షియస్నెస్, అంటే శుద్ధ చైతన్యం ఇది ధ్రువ నక్షత్రం. అయితే అక్కడ నుండి అది మనం శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటున్నాం, పేరు పెట్టుకుందాము అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ. ఎక్కడ? ఈ ధ్రువ నక్షత్రము శుద్ధ చైతన్యము. ఇక్కడ జరిగిన ఒక ప్రకంపన, ఒక చిన్న ప్రకంపనతో, అంటే అక్కడ నుండి వివస్వతుడు అంటే కాస్మిక్ ఎనర్జీ, ద క్రియేటివ్ కాస్మిక్ ఎనర్జీ, అంటే మనకి చైతన్యం నుండి ప్రాణశక్తి ఆర్ మూల ప్రకృతి వచ్చింది అనుకుంటున్నాం. మూల ప్రకృతి, మూల మాయ, ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనం ఆ మాటలు వాడుకుంటాము. కానీ చైతన్యం నుండి వచ్చిన శక్తి, ద డివైన్ కాస్మిక్ ఎనర్జీ, క్రియేటివ్ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో తనని వివస్వతుడు అంటున్నాం. ఆ వివస్వతుడు అది మనం సృష్టి పరంగా పెద్ద మ్యాక్రోకాస్మిక్ లెవెల్లో, బ్రహ్మాండం లెవెల్లో దానిని ఆ మహాప్రాణశక్తి అనుకుంటే, ఆ మహాప్రాణశక్తి, ఆ ప్రాణమయ విశ్వమయ ప్రాణశక్తి ఏదైతే సమస్త విశ్వమంతా ఉందో అది మనలో ఏంటి తీసుకోవాల్సిందంటే కూటస్థ చైతన్యము. ఇది ఆ కూటస్థ చైతన్యము దగ్గర ప్రకటించుకునేదే వివస్వతుడు మనలో ఉన్న ఆ ఈ కూటస్థ చైతన్యము కూడా ఎక్కడ అంటే కాజల్ బాడీ లో ఉన్న, మీరు మొదటి చాప్టర్ అర్జున విషాద యోగం మొదటి అధ్యాయంలో 4 నుండి 6 శ్లోకాల మధ్యలో మనం చాలా డీటెయిల్డ్ గా మనలో ఉన్న బ్రహ్మనాడి ఏంటి, చిత్ర వజ్ర సుషుమ్న నాడి, కాజల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, ఈ ఫిజికల్ బాడీ, ఈ 3 శరీరాల గురించి, ఆ లోపల ఉన్న మన ఈ వెన్నుపూసకి ఉన్న లేయర్స్ ఏదైతే ఈ శరీరాలుగా ఒక్కొక్క శరీరంలో మనకి ఏం చెప్పుకుంటున్నాం అనేది చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. అయితే అక్కడ కనుక మనం వెళ్తే, నేను గుర్తుపెట్టుకొని ఈ వీడియో కింద నేను ఆ లింక్ షేర్ చేస్తాను. ఎవరైతే చూడలేదో దయచేసి ఒకసారి చూడండి. అది ఇవి వివస్వతుడు కాజల్ బాడీ మనలో కారణ శరీరంలో ఉన్న ఆ భృకుటి దగ్గర, అంటే స్పిరిచువల్ ఐ అంటున్నాం, ఆధ్యాత్మిక నేత్రము. అది కారణ శరీరముతో ఉన్న ఆధ్యాత్మిక నేత్రం. అంటే ఏంటంటే దానికి కనెక్షన్ ఏంటి అంటే మన వెన్నుపూసలో ఉన్న బ్రహ్మనాడి, ఆ బ్రహ్మనాడి పైన ఉన్నది మనం ఏదైతే ఇప్పుడు భ్రూమధ్యం అంటున్నామో అది మన కారణ శరీరంతో ఎప్పుడైతే ఉంటుందో దానిని స్పిరిచువల్ ఐ అంటున్నాం, ఆధ్యాత్మిక చక్షువు. అది వివస్వతుడు. అది మెయిన్, అంటే మనలో ఉన్న ఎనర్జీ సెంటర్ ఏంటి, రిజర్వాయర్ ఏంటి అంటే వివస్వతుడు. ఆ వివస్వతుడు దగ్గర ఉన్న ఎనర్జీని బట్టే ఈ నెక్స్ట్ శరీరం అయినటువంటి సూక్ష్మ శరీరముతో కూడుకున్నటువంటి మనువు, మనస్సు అనేది నిర్మితం అవుతుంది, తయారు చేయబడుతుంది. ఎక్కడి నుండి? వివస్వతుడు నుండి వచ్చే ఆ ఎనర్జీ ద్వారా ఈ సూక్ష్మ శరీరము అనేది, ఆ సూక్ష్మ శరీరము కూడా ఎట్లా ఏర్పడుతోంది అంటే మనస్సు. ఇక్కడ మెయిన్ సూక్ష్మ శరీరంలో చెప్పుకోవలసింది మనస్సు. ఈ మనస్సు మళ్ళీ ఎట్లా వస్తోంది అంటే ఆత్మ తనను తాను తెలుసుకోవటానికి ఎప్పుడైతే బహిర్ముఖంగా మనకి ఈ బాహ్య ప్రపంచంలోకి వెళ్తోందో,
ఆ వెళ్తున్నప్పుడు తనకి ఏదో ఒక వస్తువు కానీ ఏదన్నా చూసినప్పుడు చిత్త అంటే ఒక ఫీలింగ్ అనేది లోపల జనరేట్ అయింది. మనం నిశ్చలంగా ఉన్న మన మనస్సులో ఒక ఒక ఇంప్రెషన్, ఒక ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది, చిత్తం. అయితే ఆ చిత్తము నుండి మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని ఆలోచనలు కల్పించేదే మనస్సు అంటున్నాం. ఈ మనస్సు, చిత్తము, మనస్సు మళ్ళీ ఏదైతే అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో, నేను దాన్ని అనుభూతి చెందుతున్నాను అన్నప్పుడు నేను అన్న భావన వస్తోంది మనలో. నేను దీనిని ఆస్వాదిస్తున్నాను, నేను దీన్ని అనుభూతి చెందుతున్నాను అన్న నేను భావన అహం అంటున్నాము. తర్వాత ఇది వీటన్నింటినీ మనకి డిస్క్రిమినేట్ చేసేది ఏది, ఏది ఏది కరెక్ట్ ఏది కాదు అనేది మనకి ఆ విచక్షణ తెలియజేసేది మనలో ఉన్న బుద్ధి. ఇవన్నీ కలిపితేనే మనకి సూక్ష్మ శరీరం అనేది తయారవుతుంది. అందులో మెయిన్ మనని కంట్రోల్ చేసేది ఏంటి, మెయిన్ పాత్ర వహించేది ఏంటి అంటే ఈ మనువుతో రిప్రజెంట్ చేయబడిన మనస్సు. ఈ మనస్సు మనకి ఎలా ప్రకటించుకుంటుంది అంటే ఇక్ష్వాకు. ఇక్ష్వాకు ఇక్కడ మనకి సూక్ష్మ శరీరములో ఉన్న ఆస్ట్రల్ ఐ అంటే భ్రూమధ్యలో మనం ఏదైతే మనకి ఆ కాంతి చూస్తున్నామో భ్రూమధ్యములో ఉన్నది, అది ఇక్ష్వాకు అంటున్నాము. ఇదేమో స్పిరిచువల్ ఐ అంటే ఇది కారణ శరీరంతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక చక్షువు అయితే, ఇక్ష్వాకు ఏమో మన ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరముతో కూడుకున్నటువంటి దివ్య చక్షువు, మన మూడవ నేత్రం అంటున్నాం కదా, అది ఇక్ష్వాకు. ఇక్ష్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే చూడడం, టు సీ, లేదా కన్ను అని కూడా వస్తుంది దీనికి ఇక్ష్ అన్నదానికి. అందుకే వ్యాస భగవానుల వారు ఈ పేర్లు కూడా చాలా జాగ్రత్తగా వాటికి పెట్టడం అనేది జరిగింది. దాన్ని మనం ఇంత బ్రహ్మాండంగా పరమహంస యోగానంద గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదంతా కూడా. ఇది ఇది మనకి ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరంలో ఇక్ష్వాకు. ఇక్ష్వాకు రిప్రజెంట్ చేసేది మనలో ఉన్న ఆ ఆస్ట్రల్ ఐ భ్రూమధ్యంలో మనం ఏదైతే ధ్యాన సాధన ద్వారా మనం సూక్ష్మ శరీరంలో ఉన్న ఈ ఎడా పింగళ సుషుమ్న నాడులు దాటి ఆ భ్రూమధ్యం దగ్గరికి ఎప్పుడైతే ప్రాణశక్తి మనకు అక్కడ కేంద్రీకరిస్తామో అక్కడ చూసేది ఈ ఆస్ట్రల్ ఐతో అన్నమాట. ఈ ఆస్ట్రల్ ఐ దగ్గర నుండి తర్వాత ఆ ప్రాణశక్తి ఎట్లా వస్తోందంటే బహిర్ముఖం అయ్యి రాజర్షులు ఇక్కడ ఏమంటున్నారు అంటే మన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల ద్వారా బహిర్ముఖం అవుతోంది. అయితే మన ప్రాణశక్తి ముందుగా కారణ శరీరం మీద పెద్ద రిజర్వాయర్ ఇది. ఇదే ఇక్కడ నుండి మనకి ఆస్ట్రల్ బాడీ అనేది మనస్సు అనేది మెయిన్ గా ఉండే ఆస్ట్రల్ బాడీ ఫామ్ అవుతుంది. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తముతో కూడుకున్నటువంటి ఈ ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరము తనకు తాను ఇక్ష్వాకు అంటే ఈ ఇక్ష్వాకు అనే ఈ ప్రాణశక్తి మన దివ్య చక్షుల ద్వారా ప్రకటితం అవుతోంది. మనస్సు ఈ ప్రాణశక్తి ద్వారా ప్రకటితం అవుతోంది. ఈ ప్రకటితమైన ప్రాణశక్తి బహిర్ముఖంగా ఈ బాహ్యేంద్రియాల ద్వారా ఖర్చు చేయటం జరుగుతోంది. అప్పుడే మనం కలియుగంలోకి పడిపోతున్నాం. అంటే మనం దూరంగా వచ్చేస్తున్నాం. మనలో ప్రాణశక్తి అనేది క్రమక్రమంగా మనం లూజ్ అవుతున్నాము. మరి ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మనలో ఉన్న ప్రాణశక్తి మళ్ళీ ఈ బహిర్ముఖమైనది మళ్ళీ ఊర్ధత్వం వైపు అంటే అప్వర్డ్ డైరెక్షన్ ఈ ధ్రువ నక్షత్రం వైపు మళ్ళీ మనం చేరుకోగలుగుతాము. అంటే ఈ యుగాలన్నీ కూడా మనలో కలిగే చేంజెస్ అన్నమాట. మనలో ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ సాధన ద్వారా మనలో కలిగే ఆ చేంజెస్ యుగాలు అంటే. ఇక్కడ మళ్ళీ చిన్న స్లైడ్ పెట్టాను. పరమాత్మ అంటే స్పిరిట్. ఆ ధ్రువ నక్షత్రం దగ్గర ఏదైతే చెప్పుకుంటున్నామో శుద్ధ చైతన్యం అది పరమాత్మ అయితే అక్కడ నుండి ఆ యోగ సాధన అనేది వివస్వతుడే మనలో ఉన్న సూర్యుడు. ఈ ఈ సూర్యుడు అంటే ఆ దివ్య కాంతి ఏదైతే మనం కారణ శరీరంలో బ్రహ్మనాడి ద్వారా ఆ ఆధ్యాత్మిక చక్షువు ద్వారా మనం ఏదైతే అనుభూతి చెందుతున్నామో అది వివస్వతుడు, కారణ శరీరంలో ఉన్న ఆధ్యాత్మిక చక్షువు. తను రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే ఈ విశ్వ చైతన్యం మన బయట బ్రహ్మాండంలో చూసుకుంటే అదే విశ్వ చైతన్యం అంటే క్రియేటివ్ కాస్మిక్ ఎనర్జీ. అది మనలో ఎక్కడుంది అంటే
కారణ శరీరంలో ఉన్న స్పిరిచువల్ ఐలో అది కేంద్రీకృతమై ఉన్నది. అక్కడ నుండి మన యోగం అనేది మనువుకి అందించబడింది. మనువు అంటే మన మనుష్యులందరూ మనువు నుండి వచ్చారు అనేది పురాణాలు చెప్తున్నాయి. అంటే మనస్సు గురించి పూర్తి జ్ఞానం ఎరిగిన వాడు మనువు. ద కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ మైండ్ తెలిసిన వాడు మనువు. ఆ మనస్సు అన్నమాట. మనస్సుని రిప్రజెంట్ చేసేది మనువు. ఆయన ఎక్కడ అంటే ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నది మనస్సు. ఆ తర్వాత ఆ యోగము అనేది ఇక్ష్వాకునకు అందజేయబడింది. ఇక్ష్వాకు అంటే ఆమ్, కన్ను. ఇక్ష్ అంటే కన్ను లేదా చూసేది అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ. అదేంటి అంటే మన సూక్ష్మ శరీరంలో సుషుమ్నా నాడి ద్వారా మనం ఎప్పుడైతే ఆ మన ఎనర్జీని కేంద్రీకృతం చేసుకుంటామో ఆ ఆస్ట్రల్ బాడీతో కూడుకున్నటువంటి దివ్య చక్షువు అదే ఆస్ట్రల్ ఐ. అదే అక్కడి నుండి మనకి యోగ సాధన రాజర్షులకి అందించబడింది. అంటే రాజర్షులు ఎవరు అంటే ఇంద్రియాలు. ఇక్కడ మనకు కారణ శరీరంలో ఉన్న ఆ ప్రాణశక్తి క్రమక్రమంగా ఈ యాస్ట్రల్ బాడీ ఫామ్ అవటానికి సూక్ష్మ శరీరం ఆ, నిర్మితం అవటానికి ఉపయోగపడుతోంది. అక్కడ నుండి కూడా ఆ ఎనర్జీనే మనం ఈ ఆ, ఈ ఫిజికల్ బాడీ భౌతిక శరీరం వాడటానికి, మళ్ళీ ఇంద్రియాలు వాడటానికి, బహిర్ముఖం అవటానికి కూడా అదే శక్తిని మనం వాడుకుంటున్నాము. అందుకే ఎప్పుడైతే మనం ఇంద్రియాలతో ఉంటామో దట్ ఈస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీతో మనం ఉన్నాము అని. ఇదే ఈ మూడు శరీరాలు అన్నమాట. ఫిజికల్ బాడీ ఏమో మనం ఈ రక్త మాంసాలతో ఏర్పడినది భౌతిక శరీరము. సూక్ష్మ శరీరం ఏమో మొత్తం అంతా కూడా ప్రాణిక్ ఎనర్జీ, అదంతా కూడా ఎనర్జీ. కాజల్ బాడీ మన కారణ శరీరం ఏమో థాట్ ఫామ్స్, అక్కడి నుండి మనకి సూచనలు వచ్చి ఆ సూచనలు బట్టి సూక్ష్మ శరీరము భౌతిక శరీరం అనేది నిర్మితమవుతాయి. అయితే క్రియాయోగ సాధన ద్వారా ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనం ఏదైతే ఎనర్జీ కోల్పోయామో ఇంద్రియాలతో వెళ్తున్నామో ఆ అట్లా కోల్పోయినది మళ్ళీ యోగ సాధన ద్వారా ఈ ఇంద్రియాలను ప్రాణశక్తిలో లయం చేసుకుంటున్నాము. ప్రాణశక్తి వెళ్ళి మళ్ళీ అంటే రివర్స్ డైరెక్షన్ లో వెళ్తున్నాం అనమాట. రాజర్షుల నుండి మనువు అంటే ఇంద్రియాల నుండి ప్రాణశక్తిని మనం విత్డ్రా చేసుకొని ఆ ప్రాణశక్తిలోకి లయం చేసుకుంటున్నాం. ప్రాణశక్తిని తీసుకెళ్లి మనస్సులో లయం చేస్తున్నాం. ప్రాణాయామ అంటే అదే కదా, మనస్సు ప్రాణశక్తిని ఉపయోగించి మనస్సుని లయం చేస్తున్నాం. మనస్సు బయటికి ఎక్కడికో బహిర్ముఖం అవుతున్న మనస్సుని మన లోపల అంతర్ముఖం చేస్తున్నాము. ఈ మనస్సును తీసుకెళ్లి విశ్వశక్తులు అంటే కూటస్థ చైతన్య స్థితులు, అక్కడ నుండి ఇంకా కారణ శరీరంలో ఉన్న ఆ బ్రహ్మనాడి ద్వారా మనం ఆ స్పిరిచువల్ ఆ విశ్వమయ ప్రాణశక్తిలో లయం చేస్తున్నాము. ఆ విశ్వమయ ప్రాణశక్తి పరమాత్మలో విశ్వ చైతన్యంలో లయమవుతాయి. ఇవన్నీ చేయాలంటే క్రియాయోగ సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని మనకి చెప్తున్నారు. అయితే మరి దీనికి ఉన్న మా ఈ మొదటి 2 శ్లోకాలకి ఇచ్చిన ఆధ్యాత్మిక అంతరార్థం అన్నమాట. మనకి ఈ సృష్టి క్రమంలో ఈ బయట అంతా సరే, సృష్టి అంతా జరిగింది మ్యాక్రోకాస్మిక బ్రహ్మాండంలో ఆ విశ్వ చైతన్యము, విశ్వమయ ప్రాణశక్తి నుండి మళ్ళీ అది మనలోకి ఎట్లా అన్వయించుకోవాలి. మనం ఈ దేహధారణ చేసిన తర్వాత ఎంతో శక్తిని కోల్పోతున్నాము. అదే యుగాలు జరిగే కొద్దీ మనలో దూరం అయిపోతున్నాం ధ్రువ నక్షత్రానికి. అంటే ఈ రాజర్షుల దగ్గరికి వచ్చేపాటికి అదంతా కూడా మర్చిపోతున్నారు, కోల్పోయారు ఆ జ్ఞానం అంతా. అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ కూటస్థ చైతన్య స్థితి నుండి బయటకు వచ్చేస్తున్నామో ఇంకా యోగ సాధన చెయ్యాలి అన్న భావన కూడా లోపల రాదు. అంత దేహాత్మ భావనతోనే ఉంటాము అని చెప్పటానికి పరమహంస యోగానంద గారు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయితే నేను ఒక చిన్న నాకు కలిగిన ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పటానికి నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను మీకు. హోప్ఫుల్లీ యు అండర్స్టాండ్. ఇప్పుడు ఇది ఒక 500 రూపాయల నోట్ ఉంది. ఈ 500 రూపాయల నోట్ అనేది మనం పరమాత్మ అనుకుందాం. నా దగ్గర ఇంతే ఉంది, పెద్ద నోట్లు ఇంకా లేవు నా దగ్గర. సో ఇది పరమాత్మ అనుకుందాం. అంటే ఇక్కడ మనకి
పరమాత్మ స్థితి ఇక్కడ పైన పెట్టుకున్నాం. అయితే దీని నుండి వచ్చిన ఒక చిన్న ప్రకంపన అంటే 490 రూపాయలు అనుకుందాం. 490 రూపాయలతో కూడుకున్నదే విశ్వమయ ప్రాణశక్తి, ద డివైన్ కాస్మిక్ క్రియేటివ్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి. అదే మనం అమ్మవారిగా కొలుస్తాం. అయితే ఒక చిన్న ప్రకంపనే కాబట్టి ఒక 10 మైనస్ చేశాను. 500 నుండి 10 తీసేస్తే 490. దానికి ఒక నోట్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ 500ని చిల్లరగా మారుస్తున్నాం. చిల్లరగా మార్చినప్పుడు మన దగ్గర 100 నోట్లు ఉంటాయి, 50 నోట్లు ఉంటాయి, 10 రూపాయల నోట్లు ఉంటాయి, అన్ని అట్లా చిల్లర మార్చుకుందాం. ఈ 500 నోట్ని చిల్లర మార్చుకొని ఆ పెట్టుకుందాం. పెట్టుకుంటే ఇది పరమాత్మ గుర్తుపెట్టుకోండి. అయితే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాము. 490 రూపాయలతో మనం ఈ కాజల్ బాడీ అంటే మన కారణ శరీరంలో ఉన్న దివ్య చక్షువు ఏదైతే ఉందో అక్కడ 490తో ఉన్నాం మనం. ఆ 490 మనం నెక్స్ట్ వచ్చేసి ఆ శక్తిని తీసుకొని మళ్ళీ ఆ చిల్లర ఏమైంది అంటే సరే 200 రూపాయలతో నోట్తో కూడుకున్నటువంటి సూక్ష్మ శరీరం అనేది ఫామ్ అయింది. ఇది ఎక్కడి నుండి వచ్చింది? 500 రూపాయల నోటు చిల్లర మారిస్తేనే వచ్చింది. ఎక్కడ సెపరేట్గా ఏం రాలేదు. ఆ చిల్లరలోనే నేను వాడుకుంటున్నాను. దీంతో సూక్ష్మ శరీరం ఫామ్ అయింది. ఆ సూక్ష్మ శరీరంలో నుండి మళ్ళీ ఈ భౌతిక శరీరం అనేది ఫామ్ అయింది. భౌతిక శరీరానికి ఒక 50 రూపాయల నోట్లు పెట్టుకున్నాం. సరే, ఇది భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరంలో నుండి నేను మళ్ళీ బయటికి పనులు చేసుకోవాలి అంటే ఇంద్రియాలతో నేను బయటికి వెళ్తున్నప్పుడు ఇదిగో ఈ చిల్లర పెంకులు, ఈ ఈ చిల్లర మిగిలింది, ఇవన్నీ ఏంటంటే ఇంద్రియాలు అనుకుందాం. అయితే ఇప్పుడు నేను ఈ దేహంతో ఉన్నాను. ఈ 50 రూపాయల నోట్ ఏంటి? ఈ ఇంద్రియాలతో కూడుకున్నప్పుడు నాది, నేను ఈ ఇంద్రియాలు అనుకున్నప్పుడు ఉన్న ఈ చిల్లర. కానీ ఇది ఈ దేహంతో కూడుకున్నటువంటి ఈ చిన్న 50 రూపాయల నోట్ కానీ ఇది ఎక్కడి నుండి వచ్చినది అనేది స్మృతి కోల్పోయింది. అంటే అదే యోగ సాధన మర్చిపోయారు. ఆ చెయ్యాలి అన్న స్ఫురణ కూడా లోపలికి రావట్లేదు. అంటే ఈ 50 రూపాయల నోట్ ఎక్కడి నుండి వచ్చింది? 500 మారిస్తేనే వచ్చింది అన్న స్ఫురణ దీనికి లేదు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆ పెద్ద 500 నోట్లో భాగమే ఇది. అంటే మన దేహము, మన ఆస్ట్రల్ బాడీ, మన కాజల్ బాడీ అన్ని కలిపితే మళ్ళీ మనకి 500 నోట్లోకి లయం అయిపోతాం. అంటే ఏంటంటే ఈ ప్రాణశక్తి ఎక్కడెక్కడైతే ఖర్చు పెట్టిందో ఈ చిల్లర వెనక్కి తీసుకోవాలి, ఈ 50 రూపాయల నోటు వెనక్కి తీసుకోవాలి. అంటే దేహాత్మ భావన పోయి ఈ సూక్ష్మ శరీరంతో ఏదైతే మనం నేను నా ఎనర్జీతో ఏదైనా చేసుకోగలను, నేనంటే నాకు ఎంతో ప్రాణమయ, నాలో ప్రాణశక్తి చాలా ఉంది, ఆ శక్తితో నేను ఏదైనా సృష్టించుకోగలను అన్న భావన ఏదైతే ఉందో దానిని మనం లయం చెయ్యాలి. నేను మనస్సు అన్న భావన ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ నోట్ ఏది? ఆ 400 ఇంకొంచెం నోట్ ఉంటే అది ఆ భావన ఏదైతే ఉందో ఆ మనస్సు అన్న భావన, నా మానసిక సంకల్ప శక్తితో నేను ఏదైనా చేసుకోగలను అన్న భావన పోవాలి. అది లయమైపోవాలి. ఇవన్నీ కలిసి ఆ పెద్ద నోట్లో లయం అవ్వాలి. అంటే ఈ 500 నుండే నేను వచ్చాను అన్న స్ఫురణ మనకి కావాలి. అంటే దానికి కావలసిందే ధ్యాన సాధన, యోగ సాధన. లేకపోతే నేను ఈ చిల్లర పెంకులే, నా దగ్గర ఇంకేమీ లేదు, నేనంటే ఈ ఈ చిన్న నోటే అన్న భావనలోనే ఉంటాం. కానీ నేను వచ్చింది ఆ పెద్ద నోటు మారిస్తే, అదంతా చిల్లర చిల్లరగా మారిస్తే నేను ఇట్లా ఉన్నాను, నా భావనలు ఇలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎంత లిమిటెడ్గా ఉన్నాయి, అట్లాగే ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవ్వలేము. మనం అంతా వచ్చింది ఆ విశ్వ చైతన్యం నుండే, ఆ బ్రహ్మ పదార్థమే. మనస్సు ఎప్పుడైతే ఇట్లా చిల్లరగా బహిర్ముఖం అవుతుందో అదంతా కూడా మలినం అయిపోయింది. ఎప్పుడైతే మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందో అది బ్రహ్మ పదార్థము. అంతా బ్రహ్మ పదార్థమే. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం అంతా బ్రహ్మ పదార్థమే. కాకపోతే ఆ చిల్లరగా తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉన్నాయి అన్నమాట. దాని వాల్యూ తక్కువ. 500 కంటే 200కి వాల్యూ తక్కువ. 200 కంటే 100 రూపాయల నోటికి వాల్యూ తక్కువ. 100 కంటే 50కి తక్కువ. అట్లా పడిపోయింది అదంతా. కానీ వచ్చిందంతా 500 నోట్ చిల్లర మారిస్తేనే వచ్చింది. కానీ వీటికి ఆ స్ఫురణ లేదు. 500 నోటు మళ్ళీ మనం పైకి వెళ్తేనే ఇదంతా నాదేనా అన్నట్లు ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం
ఆ 3 మరియు 4వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. శ్రీకృష్ణ అర్పణమస్తు.